ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ చేతుల మీదుగా ప్రారంభించబడిన చలివేంద్రాన్ని కక్షపూరితంగా తొలగించడాన్ని ఖండిస్తూ నగరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. స్థానిక 45వ డివిజన్ ఆదివారపుపేటలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక నాయకుడు పసుపులేటి దినేష్ ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఈ రోజు తెల్లవారుజామున తొలగించారు. పసుపులేటి దినేష్ ఏర్పాటు చేసిన మంచినీటి కేంద్రాన్ని ఈ రోజు తెల్లవారుజామున తొలగించారు అని వైసీపీ నాయకులు మండిపడ్డారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలను అడ్డుకోవడం దురదృష్టకరమని విమర్శించారు. వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు, దాతలు మజ్జిగ, శీతల పానీయాలు అందించే చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారని, అలాంటి సేవా కార్యక్రమాలను తొలగించడం దారుణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జుజువరపు విజయ నిర్మల, కిలాడి దుర్గారావు, మున్నాల జాన్ గుర్నార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మారుస్తాము, రేపొద్దున ప్లేస్ చూపించండి, అక్కడ మారుస్తామని చెప్పే అర్ధరాత్రి మరి ఆ చలివేంద్రాన్ని తొలగించడం అయింది. ఇది హేయమైన చర్య. ఇది వేసవికాలంలో ప్రజలకి దాహం తీర్చడానికి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సరే మంచినీళ్ళు ఏర్పాటు చేస్తారు, మజ్జిగ వ్యాపారం ఏర్పాటు చేస్తారు, అలాగే వివిధ మజ్జిగ ప్యాకెట్లు కానీ అలా చాలా వీటిలో ఏర్పాటు చేస్తారు. కానీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన చలివేంద్రం తీయడం అంటే సిగ్గుచేటు చర్య. దీనిపై ఎవరైతే తీశారో అధికారులపై వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసి మళ్ళీ అక్కడే మా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నగరాధ్యక్షుడిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. పసుపులేటి దినేష్ అండి. గత 20వ తారీఖున మా నాయకులు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి 45వ డివిజన్లో. ఈ 4 రోజుల నుంచి కూడా నాకు ఆల్రెడీ ఫోన్లు చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. నేను తీయడానికి ఏమైనా అక్కడ ఏమైనా మున్సిపల్ కూడా రైట్స్ లేవండి. అది నేను చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, అది మీరు అర్థం చేసుకుని ఏదో రకంగా తీసి కొంచెం పక్కకు పెట్టండి అని చెప్తే, నేను 2 రోజుల క్రితం ఊళ్ళో లేనండి, నేను వచ్చిన తర్వాత జరుపుతానండి. నాకు మళ్ళీ ఫోన్ చేశారు. వాళ్ళు రిక్వెస్ట్ చేశాడు. మా నాయకులైన జైపీ గారికి చెప్పంగానే ఆయన కూడా మంచి హృదయంతో సరే దినేష్, వాళ్ళు మనల్ని అడుగుతున్నారు కదా, నువ్వేం చేస్తావు అంటే ఆ పక్కకు కొంచెం చూసుకుని నువ్వే పెట్టు, అది వాళ్ళని రమ్మని చెప్పు, వాళ్ళే ఎక్కడ పెట్టమంటే పెడదామని చెప్తే సరే అని చెప్పాను. నేను మేము ప్రజల దాహార్తి తీర్చాలని మా నాయకుడు జేపీ గారు పిలుపు మేరకు మాకున్న దాంట్లో చేయాలని చెప్పేసి ఒక కార్యకర్త ముందు మా అన్న ఒకడు వచ్చాడు ముందుకి చేయడానికి. ఆయన చేస్తే ఇంకా అందరం చేద్దామని అనుకుంటే మీరు అతను పెట్టిందే తీసివేస్తే రేపు ఈ అధికారులకి మేము మున్సిపల్ అధికారులను అడుగుతున్నాము, ఇటువంటి ఇది ఏమన్నా చెడ్డ కార్యక్రమం కాదు కదా, మంచిదే కదా, మీరన్నా చేయండి పోనీ ప్రభుత్వం తరఫున, లేదా పాలకవర్గం తరఫున మీరు చేయండి. ఇలాంటి చిన్న రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గబుక్కుని ఎవరిని అడగలేకో ఏ షాపో లేకపోతే అక్కడికి వెళ్ళి తాగుతారు. దాన్ని కూడా మీరు భరించలేకపోతే ఇంకెందుకండి? మీరు ఏ విధంగా చేస్తున్నారనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఎవరైతే తీశారో, ఎవరైతే ఫోన్లు చేశారో అధికారులు వాళ్ళని మరి సచివాలయం వాళ్ళు అంటున్నారు, మున్సిపల్ సిబ్బంది అంటున్నారు, టౌన్ ప్లాన్ వాళ్ళు అంటున్నారు, రాత్రిగా దొంగల్లాగా మరి వచ్చి ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఎవరో వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళే సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఏలూరు నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.